ఏపీలో వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. సీమ వలసలకు చెక్ పెట్టేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా 33,000 కోట్లతో 19 ప్రాజెక్టులు కూటమి సర్కార్ ఆమోదం తెలిపింది. అందులో ఒక్క రాయలసీమలోనే 11 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. దీంతో రాయలసీమ తలరాత మారబోతోంది. నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీగా ప్రాజెక్టులు రానున్నాయి. అలాగే విశాఖ, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, విజయవాడల్లో ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేయనుంది. ఈ పారిశ్రామిక విప్లవంతో పవన్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఏపీలో వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చేసే దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. సీమ వలసలకు చెక్ పెట్టేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా 33,000 కోట్లతో 19 ప్రాజెక్టులు కూటమి సర్కార్ ఆమోదం తెలిపింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు, అలాగే శ్రీరామ్మూర్తి, అట్ ద సేమ్ టైం రవికృష్ణ, రవివర్మ జాయిన్ అవుతున్నారు. ముందుగా వాసుతో ఇంటరాక్ట్ అవుదాం. వాసు, సో ఓవరాల్గా ముందు నుంచి చెప్పింది ఒకటే, ఇక్కడ ఉద్యోగ కల్పన కల్పిస్తే వలసలకు చెక్ పెట్టచ్చు అనేది. సో ఆ దిశగా కూటమి సర్కార్ కదులుతోందా? ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులకు కూటమి సర్కార్ ఆమోదం తెలిపిందంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, ఏ ప్రాంతాలకు లబ్ధి చేకూరేలా కనిపిస్తోంది? సతీష్, తప్పకుండా మీరు అన్నది 100%. ఎందుకంటే ఈ కూటమి వచ్చిన ఈ 1 year లోపే చాలా ప్రాజెక్టులు కూడా ఆమోదం తెలిసింది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర వలసలకి కేంద్రమైనటువంటి ఉత్తరాంధ్ర అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, ఈ ప్రాంతాలు ఉద్యోగ ఉపాధి కోసం ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం, విజయనగరం నుంచి భారీగా అటు హైదరాబాద్ అయితేనే లేకపోతే వేరే రాష్ట్రాలకైతేనే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తాం, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు పెడతాం అని చెప్తున్నారు తప్ప ఇంతవరకు కాలేదు. విశాఖని ఇప్పటికే పారిశ్రామిక రాజధానిగా పిలుస్తారు. విశాఖ వరకు, విశాఖ నగరం వరకు అయితే అటు గాజువాక అవ్వచ్చు, ఆటో నగరం అవ్వచ్చు, లేదా మిగిలిన ప్రాంతాల్లో పరిశ్రమలు అయితే అభివృద్ధి చెందే. కానీ ఇప్పుడు కొత్తగా అనకాపల్లి జిల్లా ఏర్పడింది. అనకాపల్లి జిల్లాని అభివృద్ధి చేసే దిశగా కూటమి కదులుతుంది, కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళంలో కూడా ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టవచ్చు, ఎక్కడెక్కడ అభివృద్ధి చేయొచ్చు అని కూడా ఇప్పటికే నివేదికలు కూడా కలెక్టర్ల ద్వారా నివేదికలు తెప్పించుకుంటుంది. ప్రధానంగా ఏ పరిశ్రమ పెట్టాలన్నా సరే ముందు భూమి కావాలి, నీరు కావాలి, విద్యుత్ కావాలి. ఈ సౌకర్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరికి ఏ ఏరియాలో అవకాశం ఉన్నాయి చూస్తున్నారు. అదేవిధంగా మరి 2-3 సంవత్సరాల్లో కూడా భోగాపురం ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా సిద్ధమవుతుంది. అంతర్జాతీయ భోగాపురం ఎయిర్పోర్టు మొత్తం కనెక్టివిటీ పెరిగితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడి నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో పరిశ్రమలు పెంచి పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలి, వలసలు తగ్గించాలని కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే విశాఖకు ఇప్పుడు చాలా వరకు పరిశ్రమలు అభివృద్ధి చెంది అని చెప్పొచ్చు. అనే అనకాపల్లి జిల్లా కొత్తగా ఏర్పడినట్టు అనకాపల్లి జిల్లా అయితేనే లేకపోతే అల్లూరు జిల్లా అయితేనే ఇంతవరకు కూడా అక్కడ అవకాశాలు లేవు. అల్లూరు జిల్లాలో ఎలాగో కొంచెం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం లేకపోతే ఇతర కారణాల వల్ల పరిశ్రమలు పెట్టే పరిస్థితి ఉండదు. కానీ అనకాపల్లి జిల్లాకి సమృద్ధమైన నీరు కానీ లేకపోతే నదులు కానీ లేకపోతే విద్యుత్ సౌకర్యం కానీ భూమి అవసరం కానీ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం అయితే తాజాగా ఉన్నటువంటి జాబితా ప్రకారం అయితే అనకాపల్లి జిల్లాలో దాదాపు 4 పెద్ద ప్రాజెక్టులు కొత్తగా రాబోతున్నాయి. విశాఖకు ప్రాజెక్ట్ రాబోతుంది. ఒక్కసారి ఆ ప్రాజెక్టుల గురించి మనం చూసుకుంటే డెక్కన్ ఫైన్ కెమికల్స్ కుమారవరం, అనకాపల్లి జిల్లా, ఇది అనకాపల్లి జిల్లాలో ఉంది. దాదాపు 1,560 కోట్లతో ఇది పెడుతున్నారు. 1,800 మందికి ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా బ్లూ జెట్ హెల్త్ కేర్, ఈ సంస్థ కూడా రాంబిల్లి దగ్గర భూమి అవకాశం ఎక్కువ ఉంది, ఖాళీ స్థలాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి. అందువల్ల రాంబిల్లి దగ్గర కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అక్కడ కూడా దాదాపు 2,300 కోట్లు, దాదాపు 1,750 మందికి ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా జూపిటర్ రెన్యూవల్స్, ఇది కూడా రాంబిల్లే, అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి మండలం, 27,000 కోట్లు, 2,216 మంది ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా ఏసీటీ, మనందరికీ తెలుసు ఏటీసీ టైర్స్ చాలా ఫేమస్, అది అచ్యుతాపురం, అది కూడా అనకాపల్లి జిల్లాలోనే రాబోతుంది. ఇది కూడా 1,779 కోట్లు, 600 మందికి ఉపాధి కలుగుతుంది. ఇక చివరిగా వరుణ్ హాస్పిటాలిటీస్ దాదాపు 899 కోట్లతో విశాఖలో పెట్టబోతున్నారు. దీని ద్వారా 1,300 మందికి ఉపాధి కలుగుతుంది. ఈ విధంగా చాలామందికి ఉపాధి కల్పించేందుకైతే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇటు రాయలసీమ అవ్వచ్చు, ఉత్తరాంధ్ర అవ్వచ్చు, మిగిలిన జిల్లాలు అవ్వచ్చు, అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ ఫెసిలిటీ
ఫెసిలిటీస్ ఉన్నాయి, అంటే పరిశ్రమల ఏర్పాటుకి కావాల్సినటువంటి వనరులు, మౌలిక సదుపాయాలు ఎక్కడ ఉన్నాయని కూడా, ట్రాన్స్పోర్ట్ కానీ, లేదా భూములు కానీ, ఆ నీరు కానీ, విద్యుత్ కానీ ఎక్కడెక్కడ అవకాశం ఉన్నాయి అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేసేందుకైతే ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా, లేకపోతే విశాఖ కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా పరిశ్రమలు పెట్టేందుకు, ఆ పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే కలెక్టర్ ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు. ఈ పరిశ్రమే కాకుండా మరిన్ని పరిశ్రమలు వచ్చి ఉపాధి ఇచ్చే విధంగా వెళ్తున్నారు. ఎవరైనా చూడొచ్చు, హైదరాబాద్ కానీ లేదా కర్ణాటక కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఉపాధి కూలీలు ఉన్నారంటే వాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చారని చెప్తారు. వీళ్ళందరూ కూడా ఈ వలసలు తగ్గించేందుకు, ఈ పరిశ్రమలు పెట్టేందుకు, మొత్తం ఉపాధి అవకాశం కల్పించేందుకంతే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పు సతీష్. రైట్ వాసు, అది